15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. 1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. చాలామంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారని, వాళ్లను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించి 10 ఏళ్లలో దేశానికే రోల్ మోడల్గా తెలంగాణను మార్చామన్నారు. ఇండియాలో ప్రతి ఊర్లో పార్క్ ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం, అన్ని ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపు గాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాపిన చెయ్యి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావో పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడగతావు. గ్యారంటీ మాట, అది న్యాచురల్. దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు. దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నిట్లో విఫలమే. కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. 2 ఇస్తే 4 ఇస్తామని అర్రాసు పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ 2 కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నెలదే ఈత కొట్టింది. అప్పుడు ఏమొస్తుంది జనంలో, ఏం అభిప్రాయం వస్తుంది? సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం, ఇంత దోకానా అనుకుంటాం, అంతే కదా. సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రైతులు నిరంతరంగా ఉండ్రి 9 ఏళ్ళు పాపం. అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి ఎరువు బస్తాలు అమ్మిండ్రు, లాఠీ చార్జీలు చేసిండ్రు. మనం వచ్చిన తర్వాత కష్టం పడి ఆ బాధ తీసేసినాం. ఎప్పుడు పడితే అప్పుడు ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం కొనుక్కోవచ్చు, పోవచ్చు. అసలు ఆ పరిశాన లేకుండే. మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి, ఆధార్ కార్డులు, మన కార్డులు అన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు. చెప్పులు లైన్లో పెడుతుండ్రు అంటే మీరే పెట్టిస్తుంటారు. ఇత్తనాలు కుళ్ళదరితో కూడా అటుపోతారు కానీ గిట్ట తరడన్నా. మనం దండం పెడితే కూడా ఎవడన్నా చెప్పులు పెడతాడా? అంటే గింత చిలిపిగా, గింత చిల్లరగా ఏదో ఇట్లా తీసి ఇట్లా మీరు అన్నారు కాబట్టి మీ మీదకి మళ్ళీ తిరిగి ఇస్తామన్నట్టుగా ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఆ బాధ నివారించాలి, అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయం కింద చూడు. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా నేను ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం. మనం ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుంది. దళిత బంధు పాటలు రాస్తే బాలిసని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చంద్రుండే కళాకారుడు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలిసనికి చెప్పి అతన్ని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసినాం. మనం ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది. మన డబ్బా కొట్టుడు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99నే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే. రాత్రి 3 అవుతుండే
మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆ విధంగా వేలాది గంటలు ఏంది లైన్ ఏంది కథ ఏంది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం అట్లా చేరానంటే ఏం చేయాలి మన ఎత్తుగడలు ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడేది మదనపడి పాటలు రాస్తున్నాం పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు కాదు ఇయర్ 2000లోనే బాలకృష్ణనే పాడిండు పాటలు మొదటి పాటలు కొన్ని వట్కచ్చి వాంతో పాడించాడు తను పాడిండు అద్భుతమైన పాటలు కదా ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది